హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు న్యూ ఇయర్ అనగా జనవరి 1వ తారీఖు 2025వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కాబట్టి మిర్చి మార్కెట్ అనేది హాలిడే ప్రకటించడమైనది. ఈరోజు సెలవు అండి మార్కెట్కి. రేపు అనగా 2వ తారీఖు మార్కెట్ అనేది యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. నిన్న ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా. ఈ సంవత్సరంలో మొట్టమొదటి వీడియో మన ఛానల్ నుండి ఈరోజు వీడియో పెడుతున్నాను. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న, కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మం, గుంటూరు, వరంగల్ 3 మార్కెట్లలో కొత్త మిర్చి నిన్న ఎంత కొనుగోలు పోయినాయి, ఏ మార్కెట్లో ఎక్కువ రేటు పలికింది మిర్చి రేటు, తాళు రేటు ఎంత కొనుగోలు పోతున్నాయి మార్కెట్లలో అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 1-2 సార్లు చూడండి, మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నిన్న చాలామంది రైతులు అనగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు. కొంతమందిని కలవలేకపోయినా క్షమించండి మన రైతులందరూ కూడా. మీ ఛానల్ చూస్తున్న ప్రతిరోజు కూడా మేము థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ అందరికి కూడా. ఎందుకంటే రైతు ఉపయోగపడాలి, రైతు కూడా ఏ రోజు మార్కెట్ ఎంత రేటు ఉందో తెలుసుకోవాలని నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేస్తే కొంతమంది ఒకరోజు రేటు చెబుతారు, ఒకరోజు రేటు చెప్పరు. కొంతమంది ఇసుకిచ్చుకుంటారు కొంతమంది. అలా మనం కాదండి, మార్కెట్ ప్రతిరోజు కూడా డైలీ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మన ఛానల్ నుండి. ఓవరాల్గా ఈరోజు నిన్న గుంటూరు మార్కెట్లో 16,000 రూపాయలు అనేది ఏసీ అనేది కొనుగోలు అవ్వడం జరిగింది. ఇక వరంగల్ మిర్చి మార్కెట్లో కొత్తది హైయెస్ట్ రేటు 16,100 అయితే అవ్వడం జరిగింది. గుంటూరు, ఖమ్మం కంటే వరంగల్ మిర్చి మార్కెట్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వరంగల్ మిర్చి మార్కెట్ అనేది ఖమ్మం, గుంటూరు కంటే కూడా చాలా స్లోగా, చాలా డౌన్గా ఉండేది. కానీ నిన్న వరంగల్ మిర్చి మార్కెట్లోనే హైయెస్ట్ 2 మార్కెట్లను బ్రేక్ చేసి అదే మిర్చి మార్కెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. వరంగల్ మిర్చి మార్కెట్ 16,100 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ఖమ్మంలో 15,500 రూపాయలు, 15,400. చాలామంది కూడా కొనుగోలు వచ్చేసి 13,500 నుంచి 14,000, 14,500 అంటే ఎక్కువ కొనట్లే నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో. టాప్ రేటు 15,400 నేను చూశాను. 15,500 అన్నారు కానీ నేను చూడలేదు. విషయాన్ని గమనించండి. వరంగల్ మిర్చి మార్కెట్తో పోల్చుకుంటే ఖమ్మం మిర్చి మార్కెట్ 600 డౌన్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క క్వింటాకి మిర్చి అనేది రేటు, కొత్త మిర్చి అనేది వరంగల్ అనేది 600 రూపాయలు ఎక్స్ట్రా ఉందండి నిన్న మిర్చి రేటు కొత్త మిర్చికి. ఖమ్మంలో 15,900 రూపాయలు అయితే ఏసీ మిర్చి రేట్ అనేది అవ్వటం జరిగింది నిన్న గుంటూరులో 16,000 రూపాయలు ఏసీ అనేది, వరంగల్లో 14,000 అని చెప్పుకోవచ్చు ఏసీ మిర్చి రేట్ అనేది. విషయాన్ని గమనించండి. సో 3 మార్కెట్ల ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. రైతులకు గమనిక, మీరు మార్కెట్కి మిర్చి తీసుకొని వచ్చేటప్పుడు పండు అనగా ఆరబెట్టని కాయ తీసుకొని రావటం, నిమ్ము శాతం తీసుకొని వస్తే మార్కెట్ హైయెస్ట్ రేటు కంటే కూడా మీకు 1,500 నుండి 2,000 రూపాయల వరకు వాళ్ళైతే తగ్గించే రేటు మాత్రం తగ్గించే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు మార్కెట్ తీసుకొచ్చి చూడండి, అప్పుడు మీకు అర్థమైద్ది. కాబట్టి విషయాన్ని గమనించి డ్రై క్వాలిటీ ఆరుదల ఉన్న మిర్చి అనేది మార్కెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యాపేట, నల్గొండ, మర్రిపేట, బంగ్లా ఇటు చుట్టుపక్కల లాంగ్ అనగా దూర ప్రాంతాల నుంచి మార్కెట్కి మిర్చి వస్తుంది. కాబట్టి మీరు తీసుకొచ్చేటప్పుడు మంచి డ్రై తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు మార్కెట్కి వచ్చేటప్పుడు ఒకరోజు ముందుగానే అనగా సాయంత్రం నైట్ టైం అని వచ్చే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మార్కెట్లో తెల్లారి ప్రతిరోజు కూడా మార్కెట్లో 7:30 మిర్చి జెండా పాటని పెడతారు. కాబట్టి ఇన్ని రోజులు మనకి ఏసీ మిర్చికి జెండా పాట అనేది అవటం జరిగింది. వీలైతే ఒకవేళ అయితే అవ్వచ్చేమో కొత్త మిర్చికి జెండా పాట అనేది. చూద్దాం మనం. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది, ఎప్పుడు ఉండదు, మార్కెట్లో కొత్త మిర్చికి, ఏసీ మిర్చికి ఎంత కొనుగోలు పోతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మన ఛానల్ తరపున. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలియని రైతులకి, తోటి రైతులకి మార్కెట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ని తెలియపరచండి అనగా షేర్ చేయండి.
ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ కంటెంట్ మన ఛానల్లో ఉన్న నేను చెప్పే మాటలు నేను చెప్పే ఇన్ఫర్మేషను వాస్తవం అనిపిస్తే మాత్రం లైక్ చేసే ప్రయత్నం చేయండి. తేజ తాళ్ళు వచ్చేసి 7,000 నుంచి 7,500 ఆ విధంగా అయితే కొనుగోలు అవ్వడం జరిగింది. 8,000 లోపు అయితే విషయాన్ని గమనించండి.